శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 25 నుంచి 31 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ప్రస్తుతం కుంభరాశి వారికి 12వ స్థానంలో 4 గ్రహాలు ఈ వారం అంతా సంచరించడం జరుగుతూ ఉంది. 2వ స్థానంలో శని భగవానుడు, అంటే ఈ రాశి 2 పాపగ్రహాల మధ్య బంధించబడ్డం అన్నమాట. జాతకుడు ఊపిరి పీల్చుకోనంత కష్టపడుతూ ఉంటాడు అన్నమాట. ధనం సంపాదించడానికి, కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి, తన బాధ్యతలు నిర్వర్తించడానికి చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అంటే ఈ సమయంలో కొన్ని కొత్త బాధ్యతలు జాతకుడి మీద పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంట్లో ఎవరికో పెళ్లి చేయాలనో, తల్లిదండ్రులు చేసిన అప్పు తీర్చాలనో, ఏదో ఒక బాధ్యత జాతకుడి మీద పడడం వల్ల, అంటే తనకు సంబంధం లేని బాధ్యత అతని మీద పడడం వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటాడు. ఇదే సమయంలో కొంతమందికి ఏదో ఒక వింత వ్యాధి లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అదొక మానసిక బలహీనత కావచ్చు, ఓ చర్మ వ్యాధులు లాంటివి కావచ్చు, మరి ఏదో బెంగతో, ఇతరుల మీద బెంగతో జాతకుడు మానసిక అశాంతికి గురవుతూ ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి కనబడే అవకాశం ఉంటుంది. కొంతమందికి చర్మ వ్యాధులు లాంటివి, కొన్ని వ్యాధులు లాంటివి, అంటే ఈ సమయంలో అవి బయటపడుతూ ఉంటాయి. అప్పటిదాకా జాతకుడికి కనబడడం, ఇదే సమయంలో అవి బయటికి రావడం వల్ల జాతకుడు చాలా సఫర్ అవుతూ ఉంటాడు. దీనివల్ల మనకి ఏమైనా ఈ పిల్లవాడికి, ఈ జాతకుడికి ఎవరైనా ఏదైనా చేశారా, ఏమైనా జరిగిందా అన్నటువంటి ఆందోళన కూడా కనబడుతూ ఉంటుంది. అది కొన్ని వ్యాధులు ఏంటి, మెడికల్ కూడా అంతుపట్టవు. హాస్పిటల్కి వెళ్తారు, టెస్టులు చేసుకుంటారు, ఏ సమస్య లేదని డాక్టర్లు చెప్తూ ఉంటారు. కానీ ఇంటికి వచ్చాక మళ్ళీ అదే సమస్య రిపీట్ అవుతుంటుంది. కొంతమంది రిపీట్గా వాంతులు అవుతుంటాయి, విరోచనాలు అవుతుంటాయి, అన్నం సరిగ్గా తినకపోవడం, ఇటువంటి వింత వింత ఇబ్బందులు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. దానికి విపరీతంగా ధనం కూడా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది అందరి విషయంలో కాదు, కొంతమంది విషయంలో ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. అంటే రాశి యందు రాహు ఉన్నప్పుడు జాతకుడు ఒక విధంగా మానసిక భ్రమలకి లోనవుతూ ఉంటాడు. తను ఏదో చాలా గొప్పవాడిని అయిపోయినట్టు, తనకేదో పెద్ద ఉద్యోగం వస్తుందని ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం, ఏ ఉద్యోగానికి వెళ్ళకపోవడం, అలాగే పెళ్లి సంబంధాల విషయంలో ఎప్పుడో ఏదో లవ్ అఫేర్ ఫెయిల్ అయిందని ఇప్పుడు వచ్చిన ప్రతి సంబంధాన్ని వదులుకోవడం, ఏదో ఇంటి పక్క వాళ్ళకో వేరే వాళ్ళకో వివాహ విషయంలో సమస్యలు ఉంటాయి, ఆ సమస్య మనకు వస్తుందని అసలు పెళ్ళే వద్దనడం, ఇది ఎక్కువగా అమ్మాయిలో కనబడుతూ ఉంటుంది. ఏదో చిన్న విషయాన్ని ఆసరా తీసుకొని అసలు పెళ్ళే వద్దంటూ ఉంటారు. కొంతమంది పెళ్ళైనా కూడా ఇంటికి వచ్చి ఏదో విధంగా మానసికంగా బిహేవ్ చేస్తుంటారు. ఇవన్నీ ప్రస్తుతం ఈ రాశి వారికి ఇబ్బందులు రావడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల అది దగ్గర వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉంటుంది. జాతకుడు తన వరకు బాగానే ఉంటాడు, తన చేష్టలు అలా జరుగుతుంటాయి, కానీ అతను సంబంధించినటువంటి బంధువులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇప్పుడు తండ్రి రవి ఉండడం వల్ల తండ్రి గారు చాలా సఫర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే జాతకుడు ఇప్పుడు ప్రభుత్వ సంబంధించిన ట్యాక్సులు వగైరాలు, గవర్నమెంట్ చెల్లించినటువంటి ఫీజులు వగైరా, తన ఆరోగ్యం కొరకు లేదా పేరెంట్స్ ఆరోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ప్రధానంగా కుజుడు వ్యయంలో ఉండడం వల్ల అప్పులు తీర్చవలసి ఉంటుంది. భర్తతో విభేదాలు లేదంటే భార్యతో విభేదాల వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాడు. సడన్గా ఎవరికో ధనం ఇవ్వాల్సి ఉంటుంది, అది సమయానికి లేకపోవడం వల్ల జాతకుడు మదన పడుతూ ఉంటాడు, కానీ ఎక్కువ ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. శుక్రుడు వ్యయంలో ఉండడం వల్ల కంపల్సరీగా జాతకుడు తన బలహీనతలను తీర్చుకోవడానికి ఎక్కువ స్ట్రగుల్ అవుతుంటాడు. ఎవరికో ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, లేదా ఎవరితో కలిసి ఏదైనా విందు వినోదంలో పాల్గొవాలి, ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో పాల్గొవాలి, దానికి ధనం కావాలి, సమయానికి లేదు, దానికోసం ఒత్తిడి చేస్తూ ఉంటాడు. ఈ విధంగా జాతకుడు అటు మానసిక సమస్యలతోనూ ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కొంటూ ఉంటాడు. వృత్తిపరంగా వచ్చిన అవకాశాలను వదులుకొని కొత్త అవకాశాల కోసం, రాని అవకాశాల కోసం ఎదురు చూస్తూ కాలాన్ని వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఇమీడియట్గా కుంభరాశి వారు ఏ వయసులో ఉన్నా మనసులో ఉన్నటువంటి భ్రమల్ని తగ్గించుకొని వాస్తవాన్ని గుర్తిస్తే జీవితంలో కంపల్సరీగా సక్సెస్ అన్నది స్టార్ట్ అవుతుంది. సాధారణంగా ఈ వార ఫలాలు ఫాలో అవుతున్నవారు, పరిశీలిస్తున్న వారికి చాలామందికి ఒక సందేహం అన్నది రావడం జరుగుతుంది. మీరు చెప్పినవన్నీ నిజంగా జరుగుతాయా, లేదా కాలక్షేపాన్ని చెప్తున్నారా, మీకు నిజంగా పాండిత్యం ఉందా, ఇలాంటి అనేక సందేహాలు ఈ ప్రేక్షకులకి రావడం జరుగుతుంది. ఏదైనా గ్రహాల స్థితి ఆధారంగా ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. అయితే అవకాశం ఉందా లేదా అన్నది వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ జాతకం బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది.
వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో కొన్ని లిఖించబడి ఉంటాయి. వివాహం ఏ విధంగా ఉంటుంది, పెళ్ళి ఏ విధంగా జరుగుతుంది, ఉద్యోగం, సంపాదన, అతని స్థితిగతులు ఇవన్నీ కూడా అతని జన్మజాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. అవి మరి ఎప్పుడు జరుగుతాయి అన్నప్పుడు, అంటే ఒక జాతకం పుట్టినప్పుడు పెళ్ళి ఉంటుంది. అంటే పెళ్ళి ఎప్పుడు జరుగుద్ది అని తెలుసుకోవాలంటే జాతకుడు పుట్టినప్పుడు ఉన్నటువంటి దశలు, ఏ దశలు జరుగుతుంటాయి కదా, రవి దశ, చంద్రుడు, కుజుడు, రాహు నడుస్తుంటాయి. ఈ దశలు వచ్చినప్పుడు ఆ దశ ఒక గురు దశ వచ్చింది అనుకోండి, 16 సంవత్సరాలు నడుస్తుంటుంది. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు అవుతుంది అంటే దానికి మళ్ళీ అంతర్దశ ఉంటుంది. ఆ అంతర్దశ మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఎప్పుడు జరుగుతున్నప్పుడు అప్పుడు ఈ గోచారం అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, పంచమంలోకి వచ్చినప్పుడు సంతానం కలుగుతారు. ఇప్పుడు దశ అంతర్దశ సహకరిస్తే ఈ గోచారం కూడా సహకరిస్తూ ఉంటుంది. అలాగే ఏ సంవత్సరంలో జరుగుద్ది అన్నది గురువు చెప్తాడు, ఏ నెలలో జరుగుతున్నది రవి సంచారం అని తెలుసుకుంటాం అన్నమాట. అంటే రవి ప్రతి నెల ఒక రాశిలో మారుతుంటాడు కాబట్టి పలానా నెలలో ఈ సంతానం కలగవచ్చు, ఈ ఉద్యోగం రావచ్చు, ఈ ఆరోగ్యం కలగవచ్చు, రవిని బట్టి చెప్తాం. మరి ఏ రోజు జరుగుతుంది అంటే చంద్రుడి యొక్క సంచారం బట్టి చెప్తూ ఉంటుంది. ఏ సంచారం, చంద్రుడు ప్రతి 2 రోజులు 2.5 రోజులకి మారుతూ ఉంటాడు. ఏ రాశిలోకి వచ్చినప్పుడు, ఏ నక్షత్రం మీద సంచరించినప్పుడు ఈ సంఘటన జరగవచ్చు, పెళ్ళి ఎప్పుడు జరగవచ్చు, డెలివరీ ఎప్పుడు జరగవచ్చు, ఇవన్నీ ఈ చంద్రుడి యొక్క సంచారం బట్టి ఆ రోజు నిర్ణయిస్తాం. మరి రోజు నిర్ణయించే సరిపోయిందా, ఏ సమయంలో జరుగుతుంది అన్నది లగ్నాన్ని బట్టి చెప్తాం అన్నమాట. ప్రతి 2 గంటలకి లగ్నం మారుతూ ఉంటుంది. ఏ లగ్నంలో జరగవచ్చు, లేదంటే ప్రతి గంటకి ఒక హోర మారుతూ ఉంటుంది. రవి హోరలోనా, శని హోరలోనా, గురు హోరలోనా, ఏ హోరలో జరగవచ్చు. ఇవన్నీ కూడా హోరను బట్టి లగ్నాన్ని బట్టి చెప్పడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా ఒక శుక్రదశ 20 సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో రవి అంతర్దశ అన్నది 1 సంవత్సరం ఉంటుంది. దాంట్లో గురువు, ఈ శని ఇవన్నీ సూక్ష్మంగా వస్తూ చివరికి ఏ సమయంలో కూడా జరుగుద్ది అన్నది జాతకుడు యొక్క జన్మ వివరాలు కరెక్ట్గా ఉంటే తెలుసుకోవచ్చు. అయితే గోచారం అన్నది ఈ విధంగా సపోర్ట్ చేస్తుంది తప్ప జాతకుడికి ఆ విషయం లేదు. ఆ సంతాన యోగం అన్నది లేనే లేదు. 5వ స్థానంలో గురువు వస్తే ఏంటి, శని వస్తే ఏంటి, ఎవరు వస్తే ఏమిస్తారో జాతక చక్రంలో లేనిది. అలాగే ఉద్యోగం, జాతక చక్రంలో ఉద్యోగం ఉంటే ఉద్యోగం వస్తుంది, లేనిది అయితే రాదు. ఇవన్నీ కూడా కేవలం గోచారం అన్నది మీ జన్మ జాతకంలో ఉన్నవి ఎప్పుడు జరుగుతుందని చెప్పడానికి ఉపయోగపడతాయి. అవి ఉంటేనే మీకు జరుగుతాయి, లేనప్పుడు జరిగే అవకాశం అయితే లేదు. అవి ప్రాంతాల వారుగా మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఉదాహరణకు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాహుదశ యోగిస్తుంటుంది, బ్రహ్మాండంగా అక్కడ బాగుంటుంది. మన ఇండియాలో భారతదేశంలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయంగా ఉన్న వాళ్ళకి గురుదశ బాగుంటుంది. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి కూడా మారడం జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం ప్రతి దినచర్య ప్రకారం రోజు దైవ ప్రార్థన చేసుకోవడం, పర్టికులర్గా ఇది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం అన్నది కృష్ణమూర్తి అంటే విష్ణు భగవానుడికి, కృష్ణుడికి ఇష్టమైనవి కాబట్టి ఈ మాఘమాసంలో వీలైతే ప్రతిరోజు నెలకొకసారి లేదంటే వారంకోసారి ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో, సత్యనారాయణ టెంపుల్లో ఏ టెంపుల్ని దర్శించడం, వీలైతే విష్ణు సహస్రనామం, అంతగా కుదరకపోతే మరి వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు ఏదో ఒకటి చేసుకోవడం, కనీసం శనివారం అన్న నియమంగా ఉండడం, ఏదో ఒక పుణ్యనది స్నానం చేయడం, ఏది మీకు వీలు అంటే ఏది అది సాంప్రదాయంగా పెద్దలు నిర్ణయించే ప్రకారం ఏదో ఒక పుణ్య కార్యక్రమం చేయడం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి పాపకర్మలు నశించి కొత్తగా జీవితాన్ని ముందుకెళ్ళడం బాగుంటుంది. ఏదైనా ఒక పూర్వపుణ్యం కూడా మన జాతకంలోనే ఉంటుంది. గత జన్మలో వీడు ఏం చేసాడు అన్నది కూడా అందులో ఉంటుంది. అది మంచిగా ఉంటే ఈ జన్మలో అనుభవిస్తాం. అసలు పూర్వపుణ్యమే లేనప్పుడు ఈ జాతకం ఎలా బాగుంటుంది. ఇవన్నీ కూడా జన్మ జాతకం బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప గోచారం అన్నది కేవలం ఆ టైం టేబుల్ లాగా జరుగుతుందా లేదా అన్నది చెప్తూ ఉంటుంది. అది మీ జాతకంలో ఉంటేనే జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. బట్ ఏదైనా ప్రతి నెగిటివ్ని మీరు పాజిటివ్గా మార్చుకోవచ్చు. అది కేవలం మీ వల్ల, మీ సంకల్పం వల్ల మాత్రమే జరుగుతుంది తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి జపాలు చేయించి పూజలు చేయించినా జరగదు, ఉంగరాలు పెట్టుకున్నా జరగదు. ఏం చేసినా కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రయత్నం, కఠోరమైనటువంటి దీక్ష, శాస్త్రాల మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎంత చెడు కర్మ మీ జాతకంలో ఉన్న దాన్ని మంచిగా మార్చుకోవచ్చు. ఈవెన్ ఆయుష్ కూడా మీరు మీ చర్యల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే మీ చర్యల ద్వారా తగ్గించుకోవచ్చు. ఏదైనా అది మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప మీ జీవితాన్ని ఎవడు కూడా మీరు ఎంత ధనం పోసినా కూడా మార్చలేరు. కేవలం దైవ బలంతో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.